నమస్తే, వెల్కమ్ టు బిఎంజీ ఛానల్ గైస్. చూసారా, ఈరోజు అయితే మేము ఈ బాత్రూమ్కి లెట్రిన్ కొంత తోగడానికి అయితే వచ్చాము. ఆల్రెడీ తోగేసి అనమాట. ఒక 2 అడుగులు 3 అడుగులు తోగేసినాం. ఆ మట్టి అంతా తొక్కుతాను పోయకుండా మొత్తం బండ్ల సైడ్ నుంచి వేసుకుంటూ వస్తున్నాం అనమాట. దీనికి ఎంత మాట్లాడడం ఎంత లేదనేది చివరిలో చెప్పేస్తా. కొత్త కాదో కామెంట్ రూపంలో తెలియజేయండి. గైస్ చూస్తున్నారు కదా, మా బాబాయ్తో పాటు నేను వచ్చేసాను అనమాట. కానీ ఈరోజు పడింది మాత్రం పిడుగు అటు ఇటు పడలేదు. మొత్తం ఒక 3 అడుగుల దాకా బాగుంది. తర్వాత నుంచి రాయబడుతుంది. చూసారు కదా రాయి ఎలా వేస్తుందో. దానికి ఒక్కొక్కరు మాట 2 మనుషులు లోపల ఆడలేరు. 2 అడుగులు 1 అడుగున్నర లోతు పెట్టుకొని ఫ్రీగా ఒక్కొక్కరు దమ్ అర్పిస్తూ చూస్తున్నాం. చూసారు గైస్, మా బాబాయ్ 2 కలవన్నాడు. ఒక సైడ్ నల్ల మట్టి వస్తుంటే ఒక సైడ్ చూసారా రాయి. ఆ సౌండ్ కూడా వినొచ్చు రాయి ఎలా ఉంటుందో. కొద్దిగా వీడియో గాలి సౌండ్ ఎక్కువంతా తగ్గించినాను. కానీ చూసారు కదా రాయలు మొత్తం అంతా కిందకి పోయే కొద్ది రాయిలో ఉన్నాయి. గడారు నేను కూడా మొత్తం సంచిపోతుందంట. షార్పించి వచ్చింది గడారు. మొత్తానికైతే అయిపోయింది. దించేద్దాం అనుకున్నాం రింగులు అయితే. ఫైనల్గా తాళ్ళని రెడీ పెట్టుకున్నాం. కానీ చూస్తే మొత్తానికి 6 రింగులు అయితే పడుతున్నాయి. మరి తీయాలంటే అడుగున్నర తీస్తున్నాం లోతుకి. చూసారా రాయలు ఎలా వస్తున్నాయో. కాదన్నా కూడా అలాగే తీపించారు. ఈరోజు చేతులకి పోయినాయన్నమాట. ఓటి మీద తీసుకుని వచ్చేసినాం. మొత్తానికి రింగులు పట్టేటట్లు చేసినాం. చూసారా రింగులు ఈ విధంగా కట్టుకొని 4 తాళ్ళు కట్టుకొని ఈ గుంతలో దింపుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ గుంతలో ఒక ఉండాలి. ఒక 2 కింద ఒక లైన్ చక్కగా పెట్టుకోవాలన్నమాట సరే సమానంగా. చూసారు నన్నే దింపారా. ఆల్రెడీ 3 రింగ్ అయితే దింపేసినాం. అవుట్ల కిందికి ఈ బిట్లచే బండి పిల్లకలు అయితే పెట్టుకుంటారు అనమాట. సొందలాక తాళ్ళు ఉప్పుకునికి సొంత మాదిరి ఉండడానికి. చూసారా మొత్తానికైతే 7 రింగులు దింపేసినాం అనమాట. మిర్చి వేసుకొని కింద పడిన మట్టలు తీసుకుంటున్నాం. అక్కడ బండ్లు అయితే తీసుకుని వస్తున్నమాట. లాభ బండ్లు బరువు ఉంటాయి. మనుషులు తక్కువ ఉన్నాం. 4 కదా ఉండేది. కింద ఒక పని సాయంత్రం అవుతుంది చేద్దామని దిండ్లు వేసుకొని వస్తున్నాం. బండ్లు తోసుకుంటా కింద లూజ్ కింద ఎత్తేస్తున్నారు మా బాబాయ్. ఆల్రెడీ నేను చేస్తాను అనుకో, నా డ్యూటీ అయిపోయింది. వీడియోలు తీసుకున్నామట. కొంత సొంత దొరికితే వీడియో రికార్డ్ చేసి పెడుతున్నా. మరి పని చేసేకపోతున్నా. చూసారా మొత్తానికైతే 2 బండ్లు పరిచిన తర్వాత ఈ మనిషి కింద వేస్తున్నాడు. బొగ్గు వేస్తున్నాడు. బొగ్గు ఉప్పు వేస్తున్నాడు. ఈ మనిషి అనమాట బెల్లర్ లెక్కల బాత్రూమ్ది. ఏంది అర్థం కాలే. గర్రని వేస్తున్నాడు. మనిషి బొగ్గులు 2 వేసేస్తున్నాడు. ఫైనల్గా మేము ఒక బండ ఉంది. ఆ బండ తీసుకురావడానికి అయితే పోయేదన్నారు. ఇప్పుడు నేను వెళ్తే కానీ ఆ బండ రాదనమాట. చూసినాడు మేస్త్రి ఎక్కడైతే ఉప్పు తక్కువ పడిందా అని. మొత్తానికైతే 3 బండ్లు పరిచేసి ఒక లెవెల్గా మట్టి అయితే ఎక్కుంటున్నాం. మట్టి కింద పోకున్నట్ల తార్పాలు సంచులు ప్లాస్టిక్ సంచులు దాంట్లో కలిపి మొత్తానికైతే వేస్తున్నాం అనమాట. ఒక లెవెల్ మాదిరిగా మట్టి లెవెల్ లాగి వేసేస్తున్నాం. అంత మట్టి లేనట్ల అంత డౌన్ లేనట్ల సమానంగా చేసేసినాం. దీన్ని మొత్తానికైతే 4500కి పట్టుకున్నాం అనమాట. వర్తో కాదో చెప్పండి గైస్. ఓకే, ఉంటాం. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి.